లోకమాత్రే వీక్షకులకు నమస్కారం. బీజేపీ పార్టీ 400 సీట్లు లోక్సభ స్థానాల కోసము భారీ నినాదాలతోటి బరిలోకి దిగుతూ ఉంది. 400 సీట్ల కోసము భారీ వ్యూహాలు కూడా వేస్తూ ఉంది. ప్రత్యర్థుల్ని పై ఎత్తులు వేస్తూ వాళ్ళ యొక్క వ్యూహాలని అవగాహన చేసుకుంటూ ఉన్న సిట్టింగుల్ని మూడో వంతు మార్చుకుంటూ జాగ్రత్త పడుతూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీకి చాలా బలహీనంగా ఉంది. వాటికి తగ్గట్టుగాను వర్కింగ్ కమిటీలను వేసుకుంటూ కాషాయ వ్యూహాలు సక్సెస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. అనుకున్న లక్ష్యాలను సాధించగలరా లేదా ఎలా అధిగమించగలరు అన్నది ఇప్పుడు ముందున్న ప్రశ్న. బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి 10 సంవత్సరాల నుండి కేంద్రంలో పరిపాలన చేస్తూ ఉన్నారు. కేంద్రం మొత్తము ఉత్తరాదిని ఊపేసింది, కానీ దక్షిణాది ప్రాంతంలో మాత్రము అనుకున్నంత పట్టు చిక్కలేదు. కర్ణాటకలో తప్ప ఎక్కడ బేస్ లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. కానీ ఈసారి 400 సీట్లు లక్ష్యం పెట్టుకొని కమల్నాథులు సౌత్ లో ప్రతి రాష్ట్రంపై ప్రత్యేక వ్యూహం రచించారు. మరి ఎంతవరకు సక్సెస్ అవుతాయో లేదో అనేది చూడాల్సిన విషయం. 2014లో బీజేపీకి 282 సీట్లు సాధించింది. అలాగే 2019లో 300 పైచిలకు మార్కు దాటింది. 2024లో 400 సీట్లు టార్గెట్ గా పెట్టుకుంది. మరి బీజేపీ ముందున్న వ్యూహాలు ఏమిటో అర్థం కావటం లేదు. ఆర్టికల్ 370 రద్దు చేశాం కాబట్టి బీజేపీకి సొంతంగా 370 సీట్లు ఇవ్వగలరు అని చెప్పి మోడీ అడుగుతూ ఉన్నారు ప్రజల్ని. బీజేపీ పార్టీ సొంతంగా 370 సీట్లు సాధించుకోగలిగితే మిగతావి ఎన్డీఏ కూటమి ద్వారా 400 సీట్లను లక్ష్యంగా పెట్టుకుని 2024లో విజయ బావుట ఎగరవేయాలి అనుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు 400 సీట్లు సాధించిన పార్టీ అంటేను 4 శతాబ్దాల క్రితము ఇందిరాగాంధీ హఠాత్ మరణం తోటి రాజీవ్ గాంధీకి 400 సీట్లు గెలుచుకున్నాడు. ఆ టైంలో తప్ప మిగతా ఏ గవర్నమెంట్ లోనూ 400 సీట్లు లోక్సభకి ఒకే పార్టీ నుంచి వచ్చిన దాఖలాలు కూడా లేవు. మరి బీజేపీ గవర్నమెంట్ ఆ మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోగలరా? కానీ బీజేపీ ఆ ఏ అవకాశాన్ని వదలకుండా ముందుకు వెళ్తూనే ఉంది. 1-2 వ్యూహాలని లక్ష్యం వైపు సరిచేసుకుంటూ పోతూ ఉంది. 400 సీట్లు లక్ష్యంగా భారీ నినాదాలతోటి ప్రత్యర్థిని బెదరగొట్టడము, పార్టీని మంచి ఊపుందని క్యాడర్ కు కాన్ఫిడెన్స్ ని నింపటము, ఇక పైన గెలిచేది బీజేపీనే అని ఓటర్ల మనసుల్లోకి ఎక్కించడము. ఈసారి 60 సీట్లు లక్ష్యంగా దక్షిణ భారతదేశంలో టార్గెట్ గా చేసుకుంది. ఇందుకోసము రాష్ట్రాల వారీగా ప్రత్యేక వ్యూహ రచన చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. గతంలో 303 సీట్లు లోక్సభకు రాగా దక్షిణాది ప్రాంతంలో 50 సీట్లు కూడా రాలేదు. 2014-2019లో బీజేపీకి దక్షిణాదిలో ఉన్న కర్ణాటక తప్ప మిగతా ఏ రాష్ట్రంలోనూ సీట్లు రాలేదు. వచ్చినా కూడా చాలా స్వల్పంగా వచ్చినవి. కాబట్టి అక్కడ బీజేపీకి ఏమీ లేదు అన్న మాట అయితే మాత్రం ఉంది. దక్షిణాది ప్రాంతంలో ఉన్న ఏవైతే రాష్ట్రాలకి ఫోకస్ పెంచడం ఎక్కువైంది. 2024లో ఆంధ్రాలో అంటే ఇప్పుడు ప్రస్తుతము 6 సీట్లు బీజేపీ సొంతంగా పోటీ చేస్తూ ఉంది. వాటిల్లో 3-4 సీట్లు వచ్చినా మిగతా వచ్చేసరికి ఎన్డీఏ పొత్తులో మద్దతు ఎలాగూ ఇస్తారు అని చెప్పి ధీమా ఉంది. తెలంగాణలో అయితే మెజారిటీ ఎంపీ సీట్ల లక్ష్యంగా పెట్టుకుంది. దానికి కూడా కొన్ని వ్యూహాలు అయితే ఉన్నాయి. వాళ్ళకుండ సమీకరణలు ఉన్నాయి. కవిత అరెస్టుతో అడ్వాంటేజ్ పొందే ప్రయత్నం కూడా ఉంది అని లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణలో కనీసము 10 సీట్లైనా వస్తాయి అని ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఆంధ్రాలో మాత్రం విభజన హామీలు నెరవేర్చలేదు అనే కోపము ఆంధ్ర ప్రజలకు ఇంకా ఉంది. మరి ఈ అంశము బీజేపీ అంచనాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని చూడాల్సిన విషయం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్పను దూరం పెట్టి దెబ్బతిన్న మూల్యము చెల్లించిన బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు యడ్యూరప్ప కుటుంబాన్ని దగ్గరకు తీసుకున్నది బీజేపీ పార్టీ. ఇంకో విషయము, అటు గాలి జనార్దన్ రెడ్డి బీజేపీ పార్టీని విలీనం చేశాడు. ఇక్కడ 28 సీట్లకు 20కి పైగా సీట్లు రావాలని లక్ష్యంగా పెట్టుకుంది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తరుణంలో హస్తం పార్టీ నుండి గట్టి ప్రతిఘటనలే ఎదుర్కొన్నది. దాని విషయం మనకు తెలిసిందే. అయినా లోక్సభ ఎన్నికల సమయానికి తమకు అడ్వాంటేజీ ఉంటుందని అంచనా వేస్తుంది బీజేపీ. ఇంకా తమిళనాడుకు వెళ్తేనే బీజేపీ అక్కడ ప్రాంతీయ పార్టీ చాలా బలమైన స్టాలిన్, అన్నామలై. తమిళనాడులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అక్కడ రాష్ట్ర పార్టీ అన్నామలై పాదయాత్రను మంచి స్పందన రావటంతోనూ అంచనాలు పెరిగాయి. దీనికి తోడు శరత్ కుమార్ పార్టీ బీజేపీలో విలీనమైనది. మొత్తం 39 స్థానాల్లో 20 గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంది. తమిళనాడులో పట్టణాలలోను, గ్రామీణ ప్రాంతాలలోను, నగర ప్రాంతాలలోను రోడ్డు షోలు భారీగా జనం తల్లి రావటాన్ని చూసి బీజేపీలో కొత్త ఉత్సాహం నింపుతుంది. ఈసారి అన్నా డిఎంకే తో
పొత్తు లేకుండా కూడా సొంతంగా పోటీ చేయాలనేంత ధైర్యం కూడా బీజేపీ పరీక్షించుకోబోతుంది. రామదాసు పార్టీతో బీజేపీ పొత్తు కలిసి వస్తుందని అంచనాలు కూడా వేసుకుంటున్నారు. ఇక కేరళలో బీజేపీ సంబంధించిన బలాబలాలు. కేంద్రంలో సర్జికల్ స్ట్రైక్ తరహాలో అనూహ్య విజయాలను సాధించాలని స్కెచ్ ప్లాన్లు వేస్తుంది. ఇక్కడ సీట్లు కీలక నేతల గతంలో గెలిచిన సీట్లు బలమైన అభ్యర్థులు ఉన్న స్థానాలపైన ఫోకస్ చేస్తుంది బీజేపీ. ఇట్లాంటి సీట్లు 6 నుంచి 8 ఉన్నట్లు అక్కడ కనీసము అంచనా వేస్తున్నారు. వాటిల్లో కూడా 2 నుంచి 3 సీట్లు గెలుచుకున్నా కూడా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందనే వ్యూహంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కేరళ సీఎం విజయన్ కూతురు వీణా విజయన్ కు ఈడీ నోటీసులు ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అని చూడాల్సిందే. కేరళను కూడా ఈసారి డిఫరెంట్ ప్లాన్ లో బీజేపీ వెళ్తూ ఉంది. క్రైస్తవులను ఆకట్టుకునేందుకు క్రైస్తవ వర్గీయుల్ని బీజేపీ స్నేహయాత్ర సక్సెస్ అవుతుందనేది బీజేపీ లెక్కలు. చిన్న పార్టీలతో కుదిరిన పొత్తుల్ని కూడా అవకాశాలను మెరుగుపరుచుకుంటూ అవే అంచనాలతోని ముందుకు వెళ్తూ ఉంది. పుదుచ్చేరిలో మిత్రపక్షము ఎన్ఆర్ కాంగ్రెస్ తో కలిసి మంచి ఫలితాలను సాధిస్తారని చెప్పి అంచనా వేసుకుంటుంది బీజేపీ అనుకున్న వ్యూహాలు వర్కౌట్ చేసుకుంటే 60 సీట్లు తేలిగ్గా తెచ్చుకోవచ్చు అనే వాదన కూడా ఉంది. అయినా గట్టిగా ప్రయత్నించటంలో తప్పింది అని బీజేపీ దక్షిణాదిలో బలమైన ప్రాంతాలను పార్టీలను ఎదుర్కోవటం అనేది బీజేపీకి సవాల్గా కాబోతుంది కూడా. కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న చోట మెరుగైన స్ట్రైక్ వే నమోదు చేసుకున్న బీజేపీ ప్రాంతీయత పార్టీలను ఎదుర్కోవటంలోనూ తడబడుతుంది అనేది నిజం. ఈ బలహీనతలను ఎంతగా అధిగమిస్తే బీజేపీ అంతగా అడ్వాంటేజ్ అవుతుంది. బీజేపీ నుంచి మరి ఈసారి లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు, తెలంగాణ, కేరళ, కర్ణాటకలలో కాంగ్రెస్ కంటే ఎక్కువ సీట్లు గెలవాలన్న లక్ష్యాన్ని గట్టిగా ప్రయత్నిస్తుంది. రామ మందిరము ప్రధాన ప్రభావం చూపుతుంది అని చెప్పి వికసిత భారత్ నినాదాలతోనూ యూపీలో ఉన్న లోక్సభ స్థానాలు 80, గతంలో 63 స్థానాలు వచ్చినవి. ఇప్పుడు కనీసము 70 ఆ లక్ష్యాన్ని దాటగలిగితే బీజేపీకి మంచి స్థానాలే అనుకున్న ఫలితాలు వస్తాయి అని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో అని చూడాల్సిందే. ఇక మోడీ సొంత రాష్ట్రము గుజరాత్ ని మరోసారి స్వీప్ ఇస్తారో లేదో అనేది చూడాలి. జార్ఖండ్ హేమంత్ సూరత్ అరెస్టు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. అలాగే కేజ్రీవాల్ అరెస్టు కూడా ఢిల్లీ, పంజాబ్ ని ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాల్సిన విషయం. ఇదే కాకుండా 10 సంవత్సరాల్లో ఉన్న బీజేపీ పార్టీ మీద ఉన్న వ్యతిరేక ఓటు కూడా ఉంటుంది. వాటిని ఎలా ఎదుర్కొంటుందా అనేది చూడాలి. మోడీ ఈ 10 ఏళ్ల పాలనలో అగ్రదేశాల చెంత నిలబడి 370 ఆర్టికల్ బిల్లును కానీ, త్రిబుల్ తలాక్ కానీ, అయోధ్య రామ మందిరం కానీ, సంఘ్ పరివార్ ద్వారా ఈ విజయ జాబితాను క్లస్టర్లుగా విభజించి సమావేశాలు అవుతూ మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నడ్డా మొత్తం అందరూ కూడా ఈ క్లస్టరు ఏర్పాట్లు చేసుకుంటూ వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ 10 సంవత్సరాల్లో జరిగిన మంచి పనులలో సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, పిఎం విశ్వకర్మ లోన్స్ కావచ్చు, ముద్రా లోన్స్ కావచ్చు, జాతీయ రహదారులో ఏర్పాట్లు కావచ్చు, కొత్త రైల్వే లైన్లు వందే భారత్ ప్రారంభించడం కావచ్చు, పెరిగిన విమానాశ్రయాలు, అతి సామాన్యుడు కూడా విమాన ప్రయాణాలు చేయడానికి అవకాశాలు, ఇవన్నీ అభివృద్ధిలో పదంగా సంక్షేమము, తర్వాత ఉద్దేశపూర్వకంగా ముడిపడి ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ సమస్య కావచ్చు, అధిక ధరలు కావచ్చు, ఇవి పట్టి పీడిస్తూనే ఉన్నాయి. అభివృద్ధి, సంక్షేమము, రామ మందిరం యొక్క భావోద్రేకము తోటి ముడిపెట్టుకొని కొన్ని అంశాలను బీజేపీ భారతీయుల మనసుని కట్టిపడేశాయి. బెంగాల్లో సందేశ్ ఖాళీ మహిళలపై అఘాయితాన్ని గలమెత్తిన మహిళను ఎంపీ టికెట్ ఇచ్చి నారీ శక్తిగా చూపుతుంది. మహిళా బిల్లు కూడా పాస్ చేసింది. బెంగాలు, ఒరిస్సాలో గతం కంటే సీట్లు పెరుగుతాయో లేవో అనేది చూడాలి. అయితే బలహీనమైన స్థానాలను కూడా వదిలిపెట్టకుండా వాటిని సాయశక్తుల క్యాడర్ని దక్కించుకోవాలి అన్నదే బీజేపీ యొక్క ప్రయత్నం. దీనికి కాను సంస్థాగత వ్యవస్థలను దిశానిర్దేశాలు చేసుకుంటూ పదునన్య వ్యూహాలతోనూ అభివృద్ధితోనూ మోడీ ప్రజాకర్షణ చేసుకుంటూ మోడీ మంత్రము జపించుకునేటట్టు చేస్తూ ఉన్నాడు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ని అడ్డుకట్టలు వేసి, రాజస్థాన్ను చేజిక్కించుకొని, మధ్యప్రదేశ్లో కొన్ని స్థానాలను గెలుచుకొని,
ఒక మంచి పవర్ఫుల్ సందేశాన్ని పంపించింది బీజేపీ పార్టీ. అందుకే కొంతమంది విశ్లేషకులు కూడా మోడీని చూసి ముక్కును వేలేసుకునే పరిస్థితి అవుతుంది. బలహీనమైన స్థానాలు ఏవీ లేవు అనే భావనతోనూ ఎన్నికలకు సిద్ధం కావాలి అని దిశానిర్దేశం ఇస్తూ క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ తనదైన శైలిలో ముందుకు వ్యూహాలు వేసుకుంటూ పార్టీ క్యాడర్ని బలోపేతం చేసుకుంటూ దక్షిణ భారతదేశంలో బీజేపీకి స్థానాలు గెలుచుకోవాలి అని చెప్పి తనదైన సమయాన్ని కేటాయించుకుంటూ తన ఫోకస్ మొత్తము బీజేపీ దక్షిణాది రాష్ట్రాల మీద కేటాయించుకుంటూ ఉంది. కాబట్టి బీజేపీ సొంతంగా 370 సీట్లు సాధించుకోవాలని గెలిపే లక్ష్యంగా ఉండి ఎన్డీఏ కూటమి ద్వారా వచ్చే పొత్తుతోటి మిగతా సీట్లతోటి 400 స్థానాలను గెలుచుకోవాలన్నది బీజేపీ 2024లో విజన్ అనే నినాదంతో వికసిత భారత్గా అగ్రరాజ్యాల స్థానం సంపాదించుకొని డీజీపీ రేటుని గతంలో 7వ స్థానం నుంచి 3వ స్థానానికి తీసుకురావాలి అన్నది లక్ష్యంగా 2024లో మన గెలిపే లక్ష్యంగా ఉంటేను అని చెప్పి వికసిత భారత్ అని 400 సీట్లు గెలుచుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి బీజేపీ పార్టీ వేస్తున్న వ్యూహాలు ఎంతవరకు విజయాన్ని సాధిస్తాయో చూడాల్సిందే.